నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతన్నలకు భరోసా. తోలేరు గ్రామంలో భూ హక్కు పత్రాల జారీ కార్యక్రమంలో రైతులకు పాస్ పుస్తకాలను అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. అమరావతి అనేది కేవలం 5 అక్షరాల పదం కాదు, 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడంపై భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ. ముగ్గులతో అమరావతి రాజధాని వేడుకలు. టీడీపీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో రంగవల్లుల పోటీలు, విజేతలకు బహుమతుల అందజేత. బుద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో భీమవరంలో ఆనంద గీతా యజ్ఞం రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు. తప్పులను సరిదిద్ది భూ వివాదాలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ కర్తవ్యమని రాసముద్ర పట్టాదారు పాస పుస్తకాలతో రైతన్నలకు భరోసా అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవస్త్రం మండలం తోలేరు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం గ్రామసభ ద్వారా పునఃసర్వేలో భాగంగా నూతన భూ హక్కు పత్రాల జారీ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు రాసముద్రతో కూడిన పట్టాదారు పాస పుస్తకాలను ఎమ్మెల్యే అంజుబాబు అందించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తుందన్నారు. ట్యాంపరింగ్ కు తావు ఉండదని, రికార్డులు సురక్షితమని, తప్పులు లేకుండా కొత్త పాసు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా లేదా అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, రికార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుందని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. అనంతరం కొణితవాడలో భూ సర్వేలో ఉన్న సమస్యలపై రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. పెట్టి తప్పు లెక్కలేసి జగన్ గారి ఫోటోతో రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్ని తప్పులు తడకలు. దాన్ని మార్చాలి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఆలోచన చేశాం. మన ఆలోచనతోటి మీకు ఎకరం ఉంటే ఖచ్చితంగా ఎకరానికి పాస్ పుస్తకం, 90 సెంట్లు ఉంటే 90 సెంట్లకి పాస్ పుస్తకం, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకి పాస్ పుస్తకం వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సోలేరులో 132 మందికి పాస్ బుక్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు తీసుకుని దీంట్లో మళ్ళా ఏమైనా తప్పులున్నా కూడా సరి చేసుకోవచ్చు. అది తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదైనా పొరపాటు పడితే మీరు వెళ్ళి అది సరి చేయించుకోండి. ఎవరికి తప్పు లేని రాజముద్రతోటి మీకు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, రైతులకే మేలు జరగాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎంతో మేలు చేస్తుంది. మరి ధాన్యం కొన్న 24 గంటల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. ఏ పని చేసినా రైతులకు మేలు జరగాలి, రైతులు బాగుండాలి, రైతే దేశానికి రాజు అనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు అంగీకరించి తప్పులు లేని పాస్ పుస్తకాలు మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు. అమరావతి రాజధానిని ఆథరైజ్ చేయాలి అని ఆలోచన చేసి కేంద్రంలోనే ఉభయ సభలు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచనతోటి మన రాష్ట్రపతి గారి రాజముద్రతోటి అమరావతి రాజధాని ఏర్పడింది. ఇంకా రాజధాని మార్పు చేసుకునే అవకాశం లేకుండా అది గజిట్ నోటీసు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మనకి అమరావతి సమస్య వదిలిపోయింది. మరొకటి ఏంటంటే పోలవరం వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేసి మీ రైతులందరికీ మేలు జరిగే విధంగా పోలవరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. పోలవరం తయారైన తర్వాత మనమందరం కూడా 3 పంటలు పండించుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడు 364 రోజులు నీరు అందే అవకాశం వస్తుంది. పోలవరం వల్ల అంత మేలు జరుగుతుంది. అది త్వరలో పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రైతులకు ఏ కార్యక్రమం చేసినా రైతులు బాగుండాలి, రైతే రాజు అనే కార్యక్రమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పాస్బుక్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మరలా తహసీల్దార్ గారికి మీరు కంప్లైంట్ చేసుకుంటే వారికి
మళ్ళీ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్ లేని రైతులు లేకుండా ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి మీరందరూ కూడా పాస్బుక్లు స్వీకరించి నిర్భయంగా మీరు సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ దుర్మార్గంగా అతన్ని రైతులు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో రీసర్వే విషయంలో 2019 రుణాలమైంది రెవెన్యూ వారు చెప్పినా సరే దాని లోపాలను సరి చేయకుండా అతని ఫోటో ముద్రించడం కోసం ప్రతి గ్రామంలోనూ ప్రతి విలేజ్ లోను ఈ వ్యవసాయదారుల్ని హింసించిన ఘనత వైసీపీ ప్రభుత్వం జరిగితే దాన్ని సరి చేసి ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి రైతుకి కూడా అక్కడ సబ్ డివిజన్ విషయంలో కానీ సర్వే విషయంలో కానీ అన్ని కూడా సరిచేసి ప్రతి గ్రామంలో కూడా మన పొలం మన భూమి మన హక్కు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రితో పాస్బుక్ చేసే విషయాన్ని మీ అందరూ తెలిసి ఇదంతా సుమారుగా 4-5 నెలల నుంచి జరుగుతుంది. ఈ భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజబాబు గారి నాయకత్వంలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది, ఆర్టీఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఎక్కడా కూడా ఆందోళన పొందకుండా ఎక్కడ తప్పులుంటే అది రెవెన్యూ వారికి కూడా సూచిస్తున్నాను. పైన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పినా కానీ కింద రెవెన్యూ సిబ్బంది అక్కడ వీఆర్ఓ గాని ఎంఆర్ఓ గారు ఆఫీసర్ గాని అన్ని కూడా రైతులకి వాళ్ళకి కొద్ది ఓపికగా వాళ్ళ సమస్యని వివరించినప్పుడు దాన్ని ఓపిక పరిశీలించాలని చెప్పి వాళ్ళకు కూడా సూచిస్తున్నాను. వాళ్ళు కోరుతున్నాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులకు సంబంధించి ఈ భూముల విషయం ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. అందులోకి భీమవరం నియోజకవర్గం ఎక్కడ కూడా ఏ కంప్లైంట్ లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే నిన్న కూడా ప్రతి గ్రామం జరుగుతుంది 22A అని ఆ గవర్నమెంట్ వచ్చి చాలా ఇబ్బందులు పడతాయి. అవి కూడా గ్రామ సభలు పెట్టి పరిశీలించమన్నారు. అది కూడా ఎంఆర్ఓ గారికి అలా భీమవరం ఉన్న 2 ఎంఆర్ఓ గారికి అందరికి కూడా మనం సూచిస్తున్నాం. అది కూడా సమస్య పరిష్కరించి రాబోయే రోజుల్లో గ్రామ గంటలు కానీ అలాగే గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములు కానీ రీసర్వే విషయంలో పాస్బుక్ విషయాల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళ హక్కు ఎలా ఉంటది, ఉండకూడదు కదా. అందుకోసమే క్లియర్ కట్ గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మంచి కాన్సెప్ట్ తో ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టింది. మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అండగా నిలుస్తూ ధాన్యం పట్టినటువంటి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్ లో వేస్తూ ఏ కష్టం వచ్చినా వెండు దండుగా ఉంటూ ఈ రోజున రైతు ప్రభుత్వం, ఈ రోజున కూటమి ప్రభుత్వం అని అనుకునే దిశగా ముందుకు వెళ్తుంది. దానికి సపోర్ట్ చేసినటువంటి రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గత వైసీపీ పాలనలో ఎట్లా రైతుని ఇబ్బంది పెట్టి ఈవెన్ సర్వే రాళ్ల మీద కూడా ఎలా ఫోటోలు వేసుకున్నారు, పాస్ పుస్తకాల మీద కూడా ఎవరు ఫోటోలు వేసుకున్నారో మీరు అందరూ చూసి అందరికీ కూడా మన కంగారు వచ్చింది. మన భూములు ఎక్కడ దోచేస్తారు అనేసి మనకు అందరికీ భయం పుట్టి తగిన తీర్పు ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజున అవన్నీ కాకుండా అవన్నిటిని సరిచేస్తూ గతంలో ప్రభుత్వం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిచేస్తూ ప్రజలకి భవిష్యత్ కాలంలో భవిష్యత్ తరాలలో ఎలాంటి ఇబ్బందులు ల్యాండ్ సమస్యలు లేకుండా చేయటం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి టైంలో సమస్యలను పరిష్కరించుకొని చక్కగా మీరు భూమిని కాపాడుకోవాలని కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం నిర్ణయించడం, రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా 10 గ్రామాలకి రాగా తోలేరు గ్రామానికి సంబంధించి మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రింట్ అయి రాలే. ఇచ్చి పంపిణీ చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా చాలా వరకు జాయింట్ ఎల్పిఎంస్ తో కూడి ఉండి ఎక్స్టెండ్ వేరియేషన్స్ అవి ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. కాబట్టి ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో మనం పట్టాదారు పాస్ పుస్తకాలు ఎర్రర్ ఫ్రీ పాస్ బుక్స్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకి ఏప్రిల్ సైకిల్లో ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ 15 రోజుల పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి జాయింట్ ఎల్పిఎం ఫిట్ చేయడం, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటాలు అన్ని కూడా కరెక్షన్స్ చేసి చాలా తప్పులు దొరికాయి. దాంతో లేని తగువుల్ని తెచ్చిపెట్టినట్టు అయింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఎంఆర్ఓ గారికి విఏఓలకి కూడా అధికారాలు పూర్తిగా ఇచ్చినట్లయితే వాళ్ళ పొలం ఎక్కువ వాళ్ళ పొలం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా వాళ్ళే నిర్ణయం తీసుకుని చేసినట్లయితే ఈ పరిష్కారం ఇంకా తొందరగా జరుగుతుంది. కానీ ఒకళ్ళకి ఎక్కువ ఉండి ఒకళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ల ప్రకారం కాకుండా వాళ్ళని ఆ ఎక్కువ ఉన్న భూమి మాది కాదు అని లెటర్ ఇమ్మంటున్నారు. దానివల్ల వాళ్ళు లెటర్ ఇవ్వడానికేమో పక్క రైతులు ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారు
తదితరులు ఈ రెవెన్యూ సిబ్బంది ఆ డాక్యుమెంట్లని చూసి వాళ్ళే నిర్ణయం తీసుకున్నట్లయితే వీటికి పరిష్కారం బాగా తొందరగా దొరుకుతుంది. అదేవిధంగా మనకు పాస్బుక్లు కూడా అన్ని క్లియరెన్స్ వస్తాయని మనం ఎంఆర్ఓ ఏం చెప్తారు, ఎమ్మెల్యే ఏం చెప్తారు, మనకు కూడా కొంచెం సెన్స్ అనేది ఉండాలి. రైతు పక్షపాతి అన్ని మీ దగ్గర తీసుకొస్తుంటే మీకు ఏ విధమైన ఇబ్బందులు నొప్పులు కలగట్లా. 2 సెంట్లు తేడా వస్తే 200 సార్లు వెళ్తారు. అన్ని సరి చేసే పుస్తకం ఏంటంటే ఇవాళ మీరు మా ఇంటికి పంపించండి, మేము వస్తాలే తీసుకుంటాం అనే పరిస్థితి ఇది కరెక్ట్ కాదని చెప్పి రైతు సోదరులందరికీ ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మన స్వాధీనంలో ఉన్న భూమిని 22 పెట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి చూపిస్తున్నారు. దానివల్ల రైతు తన పేరు రిజిస్టర్ చేయించుకుంటట్లేదు, అమ్ముకుంటట్లేదు, కొనుక్కుంటట్లేని పరిస్థితి వచ్చింది. దాని మీద ఎవరైతే 22A పడినాయో అవన్నీ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకువస్తే వెంటనే దాని మీద చర్య తీసుకుని అది 22లో ఏలు లేకపోతే అది తొలగించి మీకు పాస్బుక్ లేకపోతే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని మీరందరూ రైతులందరూ కూడా ఉపయోగించుకోండి. మరొక సమస్య, సర్వేలు లేరు, సచివాలయంలో సిబ్బంది లేరు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఖచ్చితంగా సర్వేలు వారం రోజులు ఒకరైనా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తాను. నవడూరు మరుగు పోలవరం రోడ్డు ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాను. ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. త్వరలో ఆ రోడ్డు పూర్తవుతుందని చెప్పి ఆ రోడ్డు అయిపోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఎల్పీ నెంబర్లు, జాయింట్ ఎల్పీ నెంబర్లు పడటం వల్ల ఈ పాస్బుక్లు ఎడగొట్టడానికి ఇబ్బందిగా ఉంది. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం మీ ఎల్పీ నెంబర్ నుంచి మీ పాస్బుక్లు ఎడగొట్టి ఎవరి పాస్బుక్ వారికి ప్రభుత్వ రాజముద్రతో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎవరి ఫోటో ఉండదు, ప్రభుత్వ రాజముద్రే ఉంటుంది. ఈ గ్రామంలో అందరికీ పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది, ఏ ఒక్కరికి మిస్ అవ్వడం జరగదు. పాస్బుక్ అందని వాళ్ళు, 22Aలో ఉన్నవాళ్ళు మీరందరూ కూడా తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకుంటే అవి త్వరలో పరిష్కారం చేసి నెల అయినా 2 నెలలైనా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైతుకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈ ప్రభుత్వ ధ్యేయం. రైతు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పండిన పంటని 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎకరం 30 సెంట్లకి ఎకరం 30 సెంట్లు పాస్బుక్ లో పడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తహసీల్దార్ గారి దృష్టికి ఈ పొలాల వివరాలు తెలియజేసి ఇచ్చినట్లయితే మీ అందరికీ కూడా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 22A ఇది చాలా పెద్ద సమస్య. మన భూమిని ప్రభుత్వ లెక్కల్లో 22A కింద చూపించబడుతుంది, అంటే అది ప్రభుత్వ భూమి కింద చూపించబడుతుంది. మన సొంత భూమి ప్రభుత్వ భూమి కింద చూపించడం ఏంటని ఆ రైతు చాలా ఆందోళన చెందుతాడు. ఆ భూమిని ఖచ్చితంగా రైతుకే చెందాలి, రైతుకే పాస్బుక్ ఇవ్వాలి, 22Aని తొలగించాలని చెప్పి ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. ఎవరైతే 22Aలో అక్రమంగా వేసి ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి మీకు రైట్ ఉంటే మీరు ప్రభుత్వ భూమి కాకపోతే ఖచ్చితంగా మీ భూమికి పట్టాదారు పాస్ వస్తే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. రైతుకు మేలు చేయాలనే ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రైతు ప్రభుత్వం ఇది, దాంట్లో మీరు ఏమాత్రం సందేహపడక్కర్లేదు. అలాగే స్టాఫ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ పెద్దలు చెప్పిన సమస్యలన్నీ కూడా పరిష్కరించి గ్రామం మంచి గ్రామం, మన నియోజకవర్గంలో పెద్ద గ్రామాలు ఇది ఒక గ్రామం, మీ అందరికీ కూడా మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేస్తామని, మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి కార్యక్రమం తలపెట్టి చెడ్డ పేరు తెచ్చుకోవడం అనేది గత ప్రభుత్వం నాయకుల లక్ష్యం. అది ఎందుకంటే రీసర్వే అనేది మంచి కార్యక్రమం, కానీ సరైన దాన్ని సమగ్రంగా రీసర్వే చేయకుండా టార్గెట్లు పెట్టి అలా స్పీడ్గా చేయడం వల్ల తప్పులు బాగా ఎక్కువ వచ్చి జనాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాన్ని కొనసాగుగా మా కూటమి ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగిస్తుంది. కానీ మంచి కార్యక్రమం కాబట్టి కొనసాగిస్తుంది. ఇది కూడా టైం ఇవ్వాలి. నా ఉద్దేశంలో వాళ్ళు చేసిన పని తప్పు అనేది రాకూడదు. ఈ సర్వే అనేది ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగేది కాబట్టి ఎంత టైం అనేది తీసుకుని ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా అతను చెడ్డ పేరు తెచ్చుకున్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి వినియోగించుకునేది ఏంటంటే ఆయన అసెంబ్లీలో కానీ ఎక్కడైనా తెలియజేసేది ఏంటంటే మన గవర్నమెంట్ మన మంచి పేరు రావాలి. ఎవరు చిన్న ఇబ్బంది కూడా పడకుండా, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా మనం చేసిన కార్యక్రమాన్ని వాళ్ళకి ఉపయోగపడేలా చేస్తే దానికి అర్థం ఉంటుందండి. నమోదు చేయబడి ఉన్నట్లయితే ఆ వివరాలన్నీ కూడా తయారు చేసాం. ఆ సర్వే నెంబర్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కబురు చేసి వాళ్ళ దగ్గర కూడా దరఖాస్తులు స్వీకరించి వాళ్ళ దరఖాస్తుల మీద స్టడీ తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు జాబితా కూడా మన ఈ కార్యాలయం దగ్గర ఒకటి ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సభలో కూడా మా RSDT గారు చదివి వినిపించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరైనా కనుక మీ భూములు పొరపాటున నమోదైనట్లయితే మీరు దరఖాస్తు ఇచ్చినట్లయితే కనుక ఆ దరఖాస్తుని మేము ప్రాసెస్ చేసి ప్రపోజల్స్ కలెక్టర్ గారికి పంపించి నిషేధ జాబితాని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసి హడావిడి చేసి ఒకళ్ళు కలిపేసి LPM నెంబర్లు పెట్టి రకరకాలుగా ఉన్న భూముల్ని మరి చాలా మంది జనం జడిసిపోయే విధంగా చేసి ఆయన ఫోటో పెట్టి మరి సర్వే రాలిపోతారని రకరకాలుగా చేసి చాలా మంది భూ సర్వే గురించి చాలా మంది భయపడిపోయి అతనికి అంత దారుణంగా ఓడిపోవడానికి కూడా ఇది ఒక కారణం. మరి ప్రజల్లో మా భూమి మాకు అసలు ఉండదా అన్న ఉద్దేశం ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఈ తప్పులన్నింటినీ సరిచేయడానికి ఇంకా 2 ఏళ్ళు పెట్టినా ఇంకా సరిగ్గా ఇంకా చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు 10,000 జనాభా 6,000 ఓటింగ్ ఉన్న రెండు సచివాలయాలు ఇక్కడ సారు ఒక రోజు అంటున్నారు. కానీ ఇద్దరులోని ఒకరిని ఖచ్చితంగా ఫుల్ వారం రోజులు కూడా ఇక్కడ పనిచేసేలాగా రైతులకి ఇబ్బంది లేకుండా రైతులు ఏం చేద్దంటే మేము ఓటింగ్ వెళ్ళేటప్పటికి ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటాం. ఈ సమస్య వచ్చినప్పటికీ రాత్రి మొత్తం రైతులందరూ కూడా మా ఇంటి దగ్గరకు వచ్చి దొండోరా చేయడం మొదలు పెట్టారండి. రేపొద్దున ఈ కార్యక్రమం ఉంది కదా, సర్వే మనకి ఇబ్బందిగా ఉందో నువ్వు అడుగుతావు లేదంటే మీరు అందరూ రండి, కాగితపూర్వంగా గురుగారు వస్తారు, ఆయనకి చెప్తాం. ఖచ్చితంగా మనకి 2 సర్వేల్లోనే ఒకటైనా సరే అందుబాటులో ఉండాలి. మీ సమస్యలు తీర్చడానికే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గురుగారు రైతుల గురించి తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారండి. అదే విధంగా నవడూరు సెంటర్ నుంచి రోడ్డు గురించి చంద్రబాబు గారు చెప్పారు. గతంలో 9 కోట్లకి మనం టీడీపీలో ఉండగా మనం లాస్ట్ ని మనం శంకుస్థాపన చేసామండి. అది ఇప్పుడు డీలిమిటేషన్ లో మళ్ళీ మమ్మల్ని ఎక్కడికి ఎంటేస్తారో మాకు దిక్కులు అయిపోతామండి. మీరుండగా మా రోడ్డు మాత్రం ఖచ్చితంగా వేసి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సంబంధించి సర్వేయర్ గురించి చంద్రబాబు మాట్లాడినా సర్వేయర్ ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉందండి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే అట్లీస్ట్ 1 or 2 days మనం ఇక్కడ ఉంటేనే తప్ప సర్వేయర్ ఇక్కడ LP నెంబర్ సబ్ డివిజన్స్ అవ్వలేదండి. ఆ సబ్ డివిజన్స్ అవ్వాలంటే వాళ్ళ దగ్గరుండి మనకి చేస్తేనే తప్ప వేరే ఊళ్ళో సర్వే కంటే మా ఊళ్ళో సర్వే అయిన ఊళ్ళోనే రెక్టిఫై కాలేదు. కాబట్టి మీరు ఆదేశించి 1 or 2 days ఇక్కడ అమరావతి అనేది కేవలం 5 అక్షరాల పదం కాదని 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం అమరావతి అని అమరావతిని రాజధానిగా చట్టబద్దత కల్పించడం చారిత్రాత్మకమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ అన్నారు. భీమవరం DNR కళాశాల రోడ్లోని తాడిమళ్లవారి కాంప్లెక్స్ లో బుధవారం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో రాజధాని చట్టబద్దతపై హర్షం వ్యక్తం చేస్తూ అమరావతి విజయోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వినోద్ వర్మ మాట్లాడుతూ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. జనసేన రాష్ట్ర నాయకులు బొబ్బిలిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలమైన ప్రదేశం అమరావతి మహానగరమని ఏప్రిల్ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రాత్మక రోజుగా కలకాలం నిలిచిపోతుందన్నారు. క్లబ్ ఫౌండర్ అండ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, PRO బట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణ, కనగర్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాసముద్ర పడిందని ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయమన్నారు. కురిసేటి నాని, గుండు సుమూర్తి, బోండా హనుమంతరావు,
కంచెల్ల భాస్కరరావు మాట్లాడుతూ అమరావతి రైతుల గౌరవానికి వారి దీర్ఘకాల పోరాటానికి లభించిన న్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇక రాజధాని లేని రాష్ట్రం కాదని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏప్రిల్ 6వ తేదీ గొప్ప రోజుగా నిలిచిపోతోందన్నారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ తూర్పు, పడమర విభాగాల అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్, సన్నిధి గుప్తా, తటవత్తి బద్రి, బొబిలిశెట్టి వెంకటేష్, కారుమూరి కిరణ్, తటవత్తి నారాయణ, బాయ్ శ్రీనివాస్, బంగారు రాము, రేపాక మణిమోహన్, నాయకులు, వాకర్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అమరావతి అనేది ఉందో కేవలం ఒక 5 అక్షరాల పదం కాదు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవంగా మనం అందరం భావించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గెజిట్ పాస్ చేసిందంటే ముఖ్యంగా మనం ద్రౌపది ముర్ము గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని, అమిత్ షా గారిని, ఈ మహత్ కార్యంలో భాగస్వాములైన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ కూడా మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మనం గతంలో చూసాం దాదాపు 33,000 ఎకరాలు. ఇది ఎక్కడ జరగదు. 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో నారాయణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి విజన్తో ముందుకెళ్ళినప్పుడు రైతులందరూ 33,000 ఎకరాలని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం రైతుల్ని దాదాపుగా రోడ్డు మీద పాడేసి 3 రాజధానులు అని చెప్పారు. అసలు దాదాపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది లేకుండా మనందరం కూడా ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయి మనకు రాజధాని లేదు, అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ మనకు రాజధాని లేకుండానే గత 5 ఏళ్ళు కూడా గడిపాం. ఈరోజు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందంటే మనందరికన్నా ముఖ్యంగా రైతులందరినీ మీ వెనకాల మేము ఉన్నామని ఒక భరోసా కల్పించడం దీని అంతట్లో కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. అమరావతి అనేది హైదరాబాద్ కన్నా గొప్ప సిటీ కాదు, ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా అవ్వాలని, ఆ అభివృద్ధిని ఆరోగ్యంగా ఉండి మీ అందరూ కూడా విట్నెస్ చేయాలని కోరుకుంటూ ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ సరదాగా మీ అందరూ మార్నింగ్ నన్ను పిలవటం, ఆహ్వానించడం ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే నర్సాపురం పార్లమెంట్లో కూడా వరం గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ, నర్సాపురం పార్లమెంట్ అభివృద్ధికి కానీ మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ నన్ను పిలిచినందుకు అందరికీ కూడా మార్నింగ్ కాఫీ క్లబ్ అలాగే BMW కాఫీ క్లబ్ వాకింగ్ అసోసియేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రుల అభిమానం పొందిన ప్లేసు, వారి కళల పంట గెలిచిన రోజు. అలాంటిది మన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా గెజిట్ చేసి ఆమోదం చేసి ఢిల్లీ పంపుతాం. ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు నాయకత్వంలో ఉభయ సభలోనూ తీర్మానం పొందుతాం. దాన్ని మన రాష్ట్రపతి ముర్ము గారికి పంపుతాం. వారు మొన్నటి రోజున గెజిట్ ఆమోదించి మనకి పంపుతాం. ఆంధ్ర ప్రజల యొక్క కళల పంట మన అందరూ అదృష్టం. ఆ గెజిట్ బయటకు వస్తాం. చాలా గొప్ప విషయం. ఈ రోజున మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మాకు అంటే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉంది. మరి ఏనాటి కలో మన అమరావతి క్యాపిటల్ అనుకుంటూ ఉన్నాం. మధ్యలో మళ్ళీ ప్రభుత్వం మారటం, మళ్ళీ 3 ముక్కలాటగా 3 చోట్ల అంటాం, అది వెనకబడిపోవడం. అక్కడ ఎంతో మంది రైతులు ఆడవారితో సహా ఎంతో మంది నిరసన తెలియజేసి చాలా కష్టాలు పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రైవేట్ కార్యాలయాలు కానీ రావడానికి కూడా చాలా అనుమానంగా అసలు ఉంటుందా, ఇది నిలబడుతుందా అన్న చూపుతోటి ఆలోచిస్తూ వస్తూ ఉన్నారు. మరి అలాంటి కష్టమైన పరిస్థితిలో మరి మన కూటమి ప్రభుత్వం, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వర్మ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మన అమరావతిని మన క్యాపిటల్ చేసుకోవడం జరిగింది. మరి లోక్సభలో, రాజ్యసభలో కూడా దాన్ని మన ఆమోదం తెలియజేశాం. రాష్ట్రపతికి పంపడం, వారికి సంతకం చేసి వారిని గెజిట్గా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక మన అమరావతి అభివృద్ధికి ఎవరు ఆటంకం చేయలేరు, ఇంకా దూసుకెళ్ళిపోతుంది. ఇది హైదరాబాద్ని మించి కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ, మన ఆంధ్రాకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలని, ఎన్నో కంపెనీలు రావాలని, ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలోనే నంబర్ 1గా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అమరావతి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎన్ని ఆలోచనలు చేశారు, ఎంత కష్టపడ్డారు అన్న విషయం మనందరం చూసాం. ఈ రోజున అమరావతి రాజధానిగా ఏర్పడడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమైన కారణం. ఆ కూటమి ప్రభుత్వం ఎన్నో కష్టాలు ఎదుర్కొని రాక్షసులు లాంటి వాళ్ళని ఓడించి అధికారంలోకి వచ్చి చట్టబద్ధత తీసుకొస్తేనే ఆంధ్ర ప్రజలందరికీ రాజధానికి రక్షణ ఉంటుందని
కూలంకుషంగా చర్చించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అంటే 3 పార్టీలు కూడా సుదీర్ఘమైన చర్చలు జరిపి మంచి నిర్ణయానికి వచ్చి ఫ్యూచర్లో ఏ ఒక్కరూ కూడా దీనిని మార్చలేని విధంగా చక్కగా చట్టబద్ధత చేశారు. దీనికి మనం ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వానికే. అందులో ఏ విధమైన సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అంతర్గతంగా ఇబ్బందులు రాకుండా ఉంటూ అంతర్జాతీయంగా కూడా మనకి ఇబ్బందులు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ మంచి పరిపాలన చేస్తుంది. మన అదృష్టం ఏంటంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవడం, దానికి కేంద్రం సహకారం ఉండటం, వీటిలన్నిటికీ ముడేయడానికి ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేయటం జనసేన కార్యకర్తగా మాకు గర్వించదగ్గ విషయం. ఈ రోజు యుద్ధం జరుగుతున్నా సరే భారతదేశంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా సామాన్య ప్రజలు హాయిగా ఆనందంగా జీవనం గడుపుతున్నారంటే దానికి ముఖ్యమైన కారణం బీజేపీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నా ఆయనకి సహకరించి ఆయన సహకార మంత్రివర్గ సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ ఎంతో సహాయ సహకారాలు అందించడం వల్లే ఇలా జరుగుతోంది. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చాలా చక్కగా చేయటం వల్లే యుద్ధం జరుగుతున్నా సరే పక్కనున్న పాకిస్తాన్ లో 1 లీటర్ పెట్రోల్ ధర ఇవాళ 500 రూపాయలు ఉంది. కానీ భారతదేశంలో 1 రూపాయి కూడా పెంచకుండా ప్రజలకి చక్కగా అమరావతి రాజధానిగా ఆమోదం పొందడం హర్షించదగ్గ విషయమని, ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వించదగ్గ విషయమని టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ అన్నారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి ఆదేశాల మేరకు అమరావతి రాజధానిగా చట్టసభల్లో రాజధాని బిల్లు ఆమోదం పొందిన శుభ సందర్భంగా భీమవరం 3, 4, 11, 18, 19, 24, 27 వార్డుల్లో రంగవల్లులు, హరివిల్లుల కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అదేవిధంగా 27వ వార్డులో 10 మంది సీనియర్ టీడీపీ కార్యకర్తలను సత్కరించారు. ఈ సందర్భంగా మద్దుల రాము మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అమరావతి కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, రాష్ట్ర రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజధాని అమరావతి రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశిస్తుందన్నారు. అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదం ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమని అన్నారు. మాజీ కౌన్సిలర్లు మైలాబతుల ఐసాక్ బాబు, విజురోతి రాఘవులు, మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థాన ట్రస్టు సభ్యులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ మహిళలు ప్రతి ఇంట జై అమరావతి నినాదంతో రంగవల్లులు వేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతి నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి నాంది పలికే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, పడమటి నరసింహమూర్తి, వెన్నకోట వినాయక్, పడమటి శ్రీను, గంధం రాధా, బండి రాజేష్, నక్కరాజు గోవింద్, ఎండి షాబు, జిందాల రాము, పెద్దాడ వాసం, అంబటి జోగేశ్వరి, నల్లం గంగాధర్, హైమావతి, మల్లిపూడి సత్యనారాయణ, కత్తుల రాము, విజురోతి త్రిమూర్తులు, యాదవ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాజధానిగా మన అమరావతిని బిల్లు పాస్ అయిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 39 వార్డులు కూడా 4వ తారీఖు నుంచి మరి అందరూ కూడా పండగ వాతావరణంలో ఎవరి ఇళ్ల ముందాల్లో అరివిల్లులు, ముగ్గులు వేసుకుని ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరుగుతుంది. 3వ వార్డు, 27వ వార్డు, 22వ వార్డు, 11వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డు, 4వ వార్డు అన్ని వార్డుల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముగ్గులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ గుమ్మాల ముందు వేసుకుని ఒక సంక్రాంతి మాదిరిగా అందరూ కూడా చాలా ఆనందదాయకంగా అమరావతి మాకు శాశ్వత రాజధాని అవుతుంది, చాలా సంతోషం అని చెప్తూ ఇది చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఈ కార్యక్రమం అందరూ ఇంత సంతోషంగా చేసుకుంటున్నారంటే వాళ్ళ ప్రజలందరూ కూడా అనేది ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 నెలలు కూడా ప్రజలకి ఏది అవసరమా అనేది అర్థం చేసుకునే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ రాజధాని వల్ల ఆ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. నిజంగా రాష్ట్రంలో ఏ సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్నా స్థిరమైన రాజధాని కావాలి. రాజధాని ఎక్కడైతే ఉంటుందో, రాజధాని ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ నమ్మారు. కాబట్టి ఈ రోజున భీమవరం పట్టణంలో మరి ప్రజలందరూ ఇంత స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఇది రాజధాని విషయంలోనే కానీ, పోలవరం విషయంలోనే కానీ చాలా నడుం కట్టుకుని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెడితే నరేంద్ర మోదీ గారు కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అర్థం చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రానికి సరైన రాజధాని కావాలి, ఇది అమరావతి అవుతేనే సరైన రాజధాని అని చెప్పి తెలియపరుస్తూ
దీన్ని బిల్లు పాస్ చేయడం కూడా మనందరికీ చాలా ఆనందదాయకం. వీళ్ళు కూడా తీర్మానం చేసిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. మా వీకెండ్ రాజకీయాన్ని అంట ఏంటి, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వీ తీసుకోండి, గుంటూరు నుంచి గూ తీసుకోండి అంటున్నాడు. కడప నుంచి కర్ర తీసుకుని చెదపు కొడితే ఇది దైత్రం వదిలిపోద్దని చెప్పి సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోవాలి కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు మీకు ముఖ్యమంత్రిగా ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చారు. మీరు ఉన్న రాజధానిని అభివృద్ధి చేయలేదు, పోలవరాన్ని అభివృద్ధి చేయలేదు. పేదవాడికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడితే అన్నా క్యాంటీన్లు తీసేశారు. ప్రజల సమస్యలు చెప్పుకుంటే ప్రజావేదిక కూల్చేశారు. పనికిమాలి పనులన్నీ చేసి మీరు ఇలా ప్రజలకు పనికొచ్చే పని చేసే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మానుకుంటే మరి నిజంగా పూర్వజన్మ అనేది ఉంటే మీకు అప్పుడైనా ఆ జన్మలోనైనా మీకు గుర్తింపు అనేది ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం దాదాపు 10 మంది తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన తీవ్రవాదులు అన్నమాట. ఇటువంటి కార్యకర్తల గురించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది. నమ్మకమైన వాళ్ళు, నాణ్యమైన వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీ పడిపోయిన కరెక్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా పైకి లేస్తూ ఉంటారు. కాబట్టి మరి అటువంటి 10 మందిని పార్టీ కోసం త్యాగాలు చేశారు. వీళ్ళు బయటకు రారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఓటు పార్టీకి అండగా ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఆధ్వర్యంలో సన్మానం చేయడం చాలా అభినందనం అని చెప్పి మనసావాచ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మన మోడీ గారు, మన రాష్ట్రపతి గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మన రాజధాని చేసినందుకు, అమరావతి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అందు గురించి మా వార్డు ప్రజలు అందరూ కూడా మన రాజధాని అమరావతి అయిందని సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి సంబరాల్లో చేసుకుంటారు. చాలా ఆనందంగా ఉంది. రాజధాని అమరావతిని ఉభయ సభలో కూడా ఆమోదించడం జరిగింది. దానికి ముందుగా దేశ ప్రజలందరికీ, మనకి సపోర్ట్ చేసిన ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, అలాగే ఎమ్మెల్యేలకి, కేంద్ర మంత్రులకి, మాకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా మా ఆంధ్రప్రదేశ్ అమరావతికి అందరూ సపోర్ట్ గా నిలిచారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు ఎలాగని మనం ఎన్నాళ్ళు చాలా తపన పడ్డాము. కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఏమీ బెంగపడవలసిన అవసరం లేదు. వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ప్రతి ఒక్కళ్ళు అంటున్న మాట ఇది. అదే సందర్భంలో ఇంటింటిగా వాడవాడలా కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటి ముందు రంగవల్లులు దిద్ది దీపాలు పెట్టి అంగరంగ వైభవంగా ఆనందాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అమరావతి ఉభయ సభలో బిల్ పాస్ ఆమోదించిన శుభ సందర్భంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి ముగ్గులు వేయడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారికి, మన అమిత్ షా గారికి, లోక్సభ ఎంపీలకి, రాజ్యసభ ఎంపీలకి నేను బిల్లు పాస్ చేసినందుకు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 24వ వార్డు ప్రజల తరఫున ముగ్గుల రంగవల్లి చేసిన మా ఆడపడుచులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందంగా ఉన్నామంటే మన అమరావతి రాజధాని మనం అందరూ సాధించుకోవడం జరిగింది. దాని గురించి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం. ఈ నెల 11, 12 తేదీల్లో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనంద గీతాయజ్ఞం రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలను నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలిపారు. బుధవారం భగవద్గీత శ్లోక పఠన పోటీల ప్రాజెక్టును ఆవిష్కరించారు. విశ్వనాథరాజు మాట్లాడుతూ 2 రోజుల పాటు ఆనంద అష్టోత్తర శత భగవద్గీతలోని 108 శ్లోకాల పోటీలను 3 విభాగాల్లో నిర్వహిస్తున్నామన్నారు. మొదటి విభాగం సబ్ జూనియర్స్ 5 నుంచి 10 సంవత్సరం వయసులోపు వారికి 31 నుంచి 40 శ్లోకాలు, రెండవ విభాగం జూనియర్స్ 11 నుంచి 18 సంవత్సరాల వయసు 71 నుంచి 90 శ్లోకాలు, మూడవ విభాగం సీనియర్స్ 19 సంవత్సరాల వయసు పైబడిన వారికి మొత్తం 108 శ్లోకాలపై పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. నిర్వహణ కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, దాయన చంద్రాజీ, రఘుపతిరాజు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి ఏ విభాగానికి ఆ విభాగం చొప్పున పోటీలు జరుగుతాయని, ప్రతి విభాగానికి ప్రథమ 5,000, ద్వితీయ 3,000, తృతీయ 2,000 రూపాయల నగదు, కన్సలేషన్ బహుమతి 1,000 రూపాయల నగదు, జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని అందిస్తామని, 108 శ్లోకాల విజేతలకు ప్రథమ 6,000, ద్వితీయ 4,000, తృతీయ 2,000 రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని అందిస్తామని తెలిపారు. విజేతలకు 13వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ఉద్దరాజు ఆనందరాజు వర్ధంతి సభలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ సభకు గజల్ మాస్ట్రో
గజల్ శ్రీనివాస్, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆనంద ఫౌండేషన్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొవ్వాడ సాయి భగవాన్ రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆనంద గీతాయజ్ఞం ఈ 4వ సంవత్సరం మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మన 11, 12, 13 తేదీలలో ఈ గీతాయజ్ఞం జరుగుతున్నది. 11, 12 పోటీలు ఉంటాయి. 13వ తారీఖుని గీత ప్రముఖులందరికీ కూడా వస్తారు ఇక్కడికి. ముఖ్యంగా గజల్ శ్రీనివాసు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన యొక్క భగవద్గీత అంటే ఆయన భగవద్గీత చాలా భాషల్లో పాడారు. అలాగే వాటిని 26 భాషల్లో ఆల్రెడీ అనువదించి మరి గీతాయజ్ఞం చేసినందుకు ఆయన ఈ రోజున భీమవరం మన పట్టణానికి 13వ తారీఖు తీసుకొస్తున్నాం. ఆయన వచ్చేసిన గీతాయజ్ఞం గురించి మాట్లాడతారు. ఆయన కాకుండా ఈ 108 పద్యాలు, ఎందుకంటే 18 భాగాల్లో ఉన్నాయి. 18 అధ్యాయాల్లో కూడా 108 ఉన్నాయి. దీంట్లో కొంచెం కష్టమైన తరమైనా సరే ఈ 108 పద్యాలు మనం నేర్చుకుని ఉంచుకుంటే వాళ్ళు ప్రథమ వస్తే సుమారు 6,000 రూపాయల బహుమతి కూడా ఉంది దీనికి. అలాగే చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా వయసులు కూడా అందరికీ ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి గీతాయజ్ఞాన్ని నిర్వహించిన ఆనంద ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మన నిర్వహించినటువంటి వెంకటరాజు గారికి, చంద్రరాజు గారికి, మాస్టర్కి, మన సాయి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని బాగా కవర్ చేసి ప్లస్ వారికి ఆనందరాజు ఫౌండేషన్ 4 సంవత్సరాలుగా చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఆనంద గీతా యజ్ఞంలో భాగంగా ఆనంద భగవద్గీత అని 108 శ్లోకాలను ఎంపిక చేసి వాటి మీద పోటీలు పెట్టడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా దగ్గర 500 నుంచి 600, 700 మంది పాల్గొనడం జరుగుతోంది. 4 సంవత్సరాల నుంచి 80-90 ఏళ్ల వాళ్ళు కూడా రావటం, సబ్ జూనియర్స్గా, జూనియర్స్గా, సీనియర్స్గా విభజించి ఆ 108 శ్లోకాల్లో 10 శ్లోకాలు సబ్ జూనియర్స్కి, ఒక 20 శ్లోకాలు జూనియర్స్కి, 108 శ్లోకాలు కూడా సీనియర్స్కి కూడా పోటీలు పెట్టడం జరుగుతుంది. బహుమతులు కూడా చక్కగా ప్రతి సంవత్సరం కూడా అది 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు కూడా వారికి ప్రోత్సాహంగా కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 11, 12 తారీఖుల్లో ఆనంద ఫంక్షన్ హాల్లో 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతాయి. 13వ తారీఖున ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనందరాజు గారి యొక్క కార్యక్రమం సభ జరుగుతుంది. 4 గంటల నుంచి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. అందువల్ల పెద్దలందరూ కూడా ఇచ్చేసేటటువంటి ఈ సభకు 13వ తారీఖు వచ్చేటటువంటి సభకు గజల్ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. చాలా మంది విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాఠశాలల వారికి, తల్లిదండ్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ రోజున పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఫౌండేషన్ చేసేటటువంటి ఈ కార్యక్రమాలకి మీ అందరి సహకారం ఇస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇటువంటిది కూడా కార్యక్రమాల్లో ఈ గీతాయజ్ఞం అనేటువంటిది నేర్చుకుని ప్రతి ఒక్కరూ కూడా 108 శ్లోకాలే కాకుండా మిగతా శ్లోకాలు కూడా అందరూ పఠించాలనేటువంటి ఉద్దేశంతో విద్యార్థి దశ నుంచే కూడా అలవర్చుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతో మరి విశ్వనాథరాజు గారు మొదటి నుంచి కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రైజు తీసుకోవాలనేటువంటిదే కాకుండా ఈ కార్యక్రమంలో ముందుగా మనం పాలు పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీ పిల్లల్ని మీరు తీసుకొస్తే పేరెంట్స్ బాగుంటుందని చెప్పి అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయాలని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి. బాలికల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాలని ఉత్తరరాజు ఆనంద ఫౌండేషన్, ఉత్తరరాజు కాశీ విశ్వనాథ సోదరులు భగవద్గీత పోటీలు, మరి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం ఎన్నో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా 11, 12 తేదీల్లో ఆనంద గీతా యజ్ఞం అని చెప్పి రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహిస్తున్నారు. 3 విభాగాలుగా, మొదటి విభాగం, 2వ విభాగం, 3వ విభాగంగా వయస్సు 5 నుండి 10 వరకు, 2వ విభాగంలో 11 నుంచి 18 వరకు, 3వ విభాగం 19 ఆ పైన మొత్తం ఈ పోటీలు నిర్వహించబడతాయి. 3వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు, 7వ శ్లోకం నుండి 90వ శ్లోకం వరకు మొత్తం 108 శ్లోకాల మీద ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమాలకు ఎన్నో అప్లికేషన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తున్నటువంటి ఉత్తరరాజు ఫౌండేషన్ వారికి పట్టణం తరఫున వారికి ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన అంటే పాల్గొనబోతున్న విద్యార్థులు కానీ, వయస్సు ఎక్కువ ఉన్నవారికి కానీ పట్టణ పోటీలు ఉంటాయి కాబట్టి పాల్గొనే వారందరికీ కూడా తప్పనిసరిగా ప్రశంసా పత్రాలు అందించబడతాయి. తప్పనిసరిగా ఎక్కువ మంది ఈ ఆనంద గీత యజ్ఞం పోటీలో పాల్గొని మన దేశ పరంపరని, భగవద్గీత యొక్క ఉపయోగాన్ని, భగవద్గీతని అనుకరించడాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ తెలియజేయటం అనేది ముదావహం. యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి ఆనంద ఫౌండేషన్ అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం.
ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి నూతన దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. దేవస్థానం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వేద స్వస్తి, గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, దీక్షాధారణ, అఖండ స్థాపన, కుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ట, మూలమంత్ర హోమాలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి వరకు హోమాలు జరుగుతాయి. 12వ తేదీ ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తామని దేవస్థాన కమిటీ ప్రతినిధులు తెలిపారు. दिव्य प्रतिष्ठा महोत्सवं कर्तुं योग्यरासमयदेवहोदेवाविहवेदन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्नियजन्तमभयानि हव्यागोतः सत्या विश्वे देवासो अधिभोजता मे विषमे स्थितं प्रबुधादिवेदनो भागाभातुरां भवनस्य जस्पतिर्देवगो गुरुव्यजानो महिषः शर्म यगोधनस्मिन् हवे पुरुहोतः पुरुक्षो सनप्रजायि हरारुद्रादित्याउमरिस्पृजं गोत्रं चेत्तारमधिराजवक्रन्नो जमिन्द्रमनुतो हवामहे योगो चित्तनदिदस्वदित्याः युवन्नो यज्ञः पशवो वदन्ति सामन्त्रेषु मोद्यन्नोहारास्कपुस्त्रीः प्रसोरास्तानामं चन्दगो हरः धूपोऽयं प्रतिगृह्यता श्रीमहागणाधिपतये नमः श्रीमहागणाधिपतये नमः दीपञ्जर्यामि धूपदानोऽहं समर्पयामि हस्तो रक्षामि గ్రామంలో పునః నూతనంగా నిర్మించినటువంటి ఆలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం పాంచాన్నత దీక్షతో శైవాగమోక్త ప్రకారంగా ఒక కార్యక్రమం చేయడానికి సంకల్పం తీసుకుని మొట్టమొదటి పూజా కార్యక్రమంలో ద్రవ్యాంత పూజలు, దీక్షాధారణ, అఖండ స్థాపన, విశ్వరాజార్చన, సాయంకాలం పుష్సంగ్రహణ, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడానికి సంకల్పం చేసుకుని పూజా కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తుల యొక్క విశేష సహకారం చేత పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.